హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పుదీనా టమాటా చట్నీ చేద్దాము. ఇది మనకి దోశలోకి ఇడ్లీలోకి బాగుంటుంది, సూపర్ ఉంటుందండి టేస్ట్. కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దాము ఒకసారి. పుదీనా ఒక చిన్న కట్ట ఇట్లా ఆకుల్లాగా చించి పెట్టుకోవాలి. కడిగి తీసుకున్న దీన్ని ఇట్లా ఆకుల్లాగా చించి పెట్టుకోవాలి. టమాటా ఒక 8 తీసుకున్నాను. ఒక చిన్న ఆనియన్, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్ల పల్లీలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, నిమ్మపండు సైజు చింతపండు, ఒక 8 ఎండుమిర్చి, ఒక 15 గింజల మెంతులు, ఒక చిన్న టీ స్పూన్ మిరియాలు, ఒక చిన్న టీ స్పూన్ నువ్వులు, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగ్గ ఉప్పు, ఒక చిన్న టీ స్పూన్ పసుపు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి. కొంచెం వేగాలి. అవి మరీ ఎక్కువగా మార్చుకోవద్దు, లైట్గా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, మరి చిన్న చిన్న పీస్ కట్ చేసుకోవద్దు. ఇట్లా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ఆనియన్. దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, మేము ఎండుమిర్చి వేసి చేస్తాం, ఇంకా టేస్ట్ బాగుంటుందని. దాంట్లోనే కడిగి పెట్టుకున్న పుదీనా వేయాలి. వేసి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి 2 నిమిషాలు. టమాటా ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. ఇట్లా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి పుదీనా. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇది ఇడ్లీకి దోశకి మంచి కాంబినేషన్ అండి. పెరుగన్నంకి నంచుకుంటే కూడా బాగుంటుంది. పెరుగన్నం కలుపుకొని సైడ్కి కొంచెం పెట్టుకొని తింటా ఉంటే బాగుంటుంది. అందులోనే కట్ చేసుకున్న టమాటా వేసేయాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొంచెం చింతపండు వేసి మూత పెట్టుకోవాలి. టమాటా ఉడికేలోపు మనము పల్లీలు నువ్వులు అన్నీ వేయించుకుందాం. ముందుగా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు దూరంగా వేయించుకోవాలండి. పల్లీలు దూరంగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఇందాక చూపించాను కదా, నువ్వులు, జీలకర్ర, మిరియాలు, మెంతులు అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని దూరంగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి.
లైట్గా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. దీన్ని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం టమాటా ఉడికిందా లేదా అని. ఇట్లా కలుపుకుంటూ చూడండి. టమాటా మొత్తం మెత్తగా కావాలండి, మెత్తగా ఉడికిపోవాలి. ఇంకా మన కాయలాగానే ఉంది, అంటే కాయలాగా అంటే ఉడకలేదు, గట్టిగా ఉందని. మెత్తగా ఉడికిపోవాలి. ఇంకొంచెంసేపు ఉడకనిద్దాము. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి. ఇట్లా టమాటా మెత్తగా కావాలి. ఇట్లా కనిపిస్తుందా? టమాటా మెత్తగా అయిపోవాలా, కనిపిస్తుందా? మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. కొంచెంసేపు చల్లగా కానిద్దాము. చల్లగా అయిపోయినాక మిక్సీలో వేసుకోవాలి. ఇందాక వేయించుకున్నాం కదా మనం పల్లీలు, నువ్వులు, అవి ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ ఇది మిక్సీ పట్టి మెత్తగా చేసుకున్నాక మళ్ళీ టమాటా దాకా వేయాలి. ఇట్లా కొంచెం మెత్తగా అయినాక ఇప్పుడు మనం దాంట్లో టమాటా అవన్నీ వేసుకుందాము. ఇది చల్లగా అయిపోయినాక ఇది వేసి మిక్సీ పట్టుకుందాం. దాంట్లోనే తగినంత ఉప్పు, దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇది మెత్తగా చేసుకోవద్దు, ఒక్కసారి ఒక 2 టైమ్స్ ఇట్లా అనేసి తీసేయాలి మిక్సీని. మెత్తగా చేసుకోవద్దు, 2 సార్లు అట్లానే తీసేసి చూడండి. ఇట్లా రఫ్గానే ఉండాలి, మరీ స్మూత్గా ఉండొద్దు పేస్ట్ లాగా. ఇట్లా కొంచెం మీరు ఇట్లా ఉండాలి, రఫ్గానే ఉండాలి. అప్పుడు బాగుంటుంది మనకి తినడానికి. పండ్లకి తగలాల పల్లీల ఫ్లేవరు, నువ్వులు, టమాటా. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం మనం దీంట్లో. సరిపోయిందండి, ఇంతే అండి. ఇలానే చేసుకోవాలి. దీని పేరు పుదీనా టమాటా చట్నీ. ఇది దోశకి, ఇడ్లీకి, చపాతీకి, అన్నంలో నంచుకొనికి, పెరుగన్నంకి మాత్రం సూపర్ అదిరిపోతుంది. అంతే, ఇంకా దానికి తిరిగే ఉండదు అనుకోండి. అంతేనండి, దోశకి చట్నీ సూపర్గా ఉంటుంది. దోశ తీసుకున్నామా, ఇలా అద్దుకున్నామా, చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్లుని గట్టిగా కొట్టేసేయండి, ఒక పని అయిపోతుంది.